క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అద్భుత వరప్రసాద మత మహోత్సవం వార్షిక మహోత్సవానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు అలియాబాద్ నందు అద్భుత వరప్రసాద మాత యొక్క మహోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం మన దివ్యవాణి టీవీ ఛానల్లో ప్రత్యక్షంగా ప్రసారం అవుతూ ఉంది. కావున ఎవరైతే ఇక దివ్య బలి పూజలో ఇక్కడ ప్రత్యేకంగా పాల్గొనలేకుండా ఉంటారో ఆన్లైన్లో చూసేటువంటి ప్రతి ఒక్కరికి అద్భుత వరప్రసాద మాత యొక్క ఆశీర్వాదాలు మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక దివ్య బలి పూజను సమర్పించడానికి మహాగణ శ్రీ శ్రీ మహాశ్రేష్ఠ పూలకార్యునుల ఆంటోనీ గారు హైదరాబాద్ మేత్రాణులు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. అదేవిధంగా మహాగణ శ్రీ శ్రీ సగిలి ప్రకాష్ గారు ఖమ్మం మేత్రాణులు ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. మరి మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభకు చెందినటువంటి అధిపతులు రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారు, మరి అదేవిధంగా ఇతర గురువులు, కన్యాస్త్రీలు, విశ్వాసులందరి తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని. ఆకాశమినా సింహాసనము, భూమియు నాకు పాదపీఠమని పలికిన దేవా స్వాగతం. పలికిన దేవా స్వాగతం. నిన్ను స్తుతించి కొనియాడెదను, నిన్ను స్తుతించి కొనియాడెదను. స్వాగతం అనిసా, స్వాగతం నిసగా, స్వాగతం సగమా, స్వాగతం గమమా. సగమా 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 గమగా 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 గమ గమసా మగ మగసా గమ గమగా గమ గమగా. రండి పూజకు రండి, రండి బలి పూజకు రండి. రండి రండి దేవుని ప్రజలారా, రండి రండి ఆహ్వానితులారా. రండి రండి ఆహ్వానితులారా. నిదమస నిదమగసా సనిదమస నిదమగా మగని సా మగసా గమగని మాగని సమగ 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 గామదమా.
దొరుకును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరువబడును అని పలికిన దేవుని సన్నిధికి. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరువబడును అని పలికిన దేవుని సన్నిధికి. భారము చే అలసి సొలసిన వారలారా రండి, భారము చే అలసి సొలసిన వారలారా రండి, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు, నవజీవము నిండుటకు. రండి రండి దేవుని ప్రజలారా రండి రండి, ఆహ్వానితులారా రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా. దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి. రండి రండి దేవుని ప్రజలారా రండి రండి ఆహ్వానితులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ముందుగా అద్భుత వరప్రసాద మాత యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అందరం ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకొని అభినందించుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క విచారణ గురువులు ఫాదర్ ప్రీస్ట్లీ గారి తరపున, అదే విధముగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ తరపున మిమ్మల్ని అందరినీ ఈ యొక్క దివ్య బలి పూజకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఈరోజు యొక్క గొప్ప మహోత్సవాన్ని కొనియాడటానికి, ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించటకు విచ్చేసినటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 మహాశ్రేష్ఠ కార్డినల్ పూల అంతోని గారు, హైదరాబాద్ అగ్రమేత్రానులు, మన యొక్క తండ్రి గారు రోము నగరమును దర్శించి మరి కొద్ది రోజులు మాత్రమే మన యొక్క అగ్రమేత్రాసనానికి విచ్చేసి ఉన్నారు. మరి యొక్క శుభ తరుణములు మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ తరపున, మన యొక్క పుణ్యక్షేత్రం తరపున, మిమ్మలందరి తరపున మహాఘనత వహించిన శ్రీ 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 మహాశ్రేష్ఠ కార్డినల్ పూల అంతోని గారికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రి గారిని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. అదే విధముగా ఇక్కడికి విచ్చేసినటువంటి హైదరాబాద్ అగ్రపీఠం నుండి విచ్చేసినటువంటి గురువులకు, అదేవిధంగా మఠకన్యలకు, మరి ఇతర విచారాల నుండి విచ్చేసినటువంటి విశ్వాసులందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాం. ఈరోజు యొక్క దివ్య బలి పూజను ప్రత్యక్షంగా వీక్షించుటకు మన దివ్యవాణి టీవీ ఛానల్, మరి ఎవరైతే టీవీలో మరి యూట్యూబ్లలో చూస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని అద్భుత వరప్రసాద మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలని మనమందరము ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా భక్తి శ్రద్ధలతో భక్తిపూర్వకంగా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుచు ఉన్నాను. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మహాపూజ్య పీఠాధిపతులు శ్రీ 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 సగిలి ప్రకాష్ ఖమ్మం మేత్రానులు, మన మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అధినేత గురుశ్రీ బోబన్ గారు, మన విచారణ గురువులు ప్రీస్లీ మాథ్యూ,
తదితర మిషనరీస్ ఆఫ్ కంపాషన్ గురువులు, మన మేత్రాసనము, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన గురువులారా, కన్యాస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ప్రత్యేకించి వరప్రసాద మాత భక్తులారా, ఈరోజు ఈ పండుగ నాడు ఇంత గొప్ప సంఖ్యలో పూజా బలిలో పాల్గొనటం నాకు సంతోషాన్ని ఇస్తూ ఉంది. ప్రథమంగా మన యొక్క తలంపులను, మన మనవి ప్రార్థనలను, కోరికలను ఆలకించి ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి వరప్రసాద మాత పండుగ రోజున మీ అందరికీ వ్యక్తిగతంగా నేను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్. ఈరోజు అనుకోకుండా ఖమ్మం పీఠాధిపతులు మహాఘనత వహించినటువంటి శ్రీ శ్రీ సగిలి ప్రకాష్ తండ్రి గారు మన మధ్య ఉండటం కూడా తప్పకుండా ఇది వరప్రసాద మాత యొక్క ఆకర్షణ అని నేను నమ్ముతున్నాను. ఈ విధంగా నేను పూజకు పోతున్నాను తండ్రి గారా అని అన్నప్పుడు నేను కూడా రావచ్చా అన్నారు. తప్పకుండా ఇది అద్భుత మాత, వరప్రసాద మాతనే వారిని రప్పించిందని విశ్వసిస్తూ ఉన్నాను. ఈరోజు మరియమాత, వరప్రసాద మాత గురించి మనకు దివ్య సందేశాన్ని అందించుటకు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, 9 రోజులు నవదిన జపాలను నిర్వహిస్తూ అనేక మంది గురువులను ఇక్కడికి ఆహ్వానిస్తూ, భక్తులను కూడా ఇక్కడ ఆహ్వానిస్తూ, మన ప్రీస్లీ మాథ్యూ ఫాదర్ గారు వారి యొక్క సహచరులతో, విశ్వాసులతో, వారి ప్యారిష్ కౌన్సిల్తో ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు నేను మనస్ఫూర్తిగా ప్రీస్లీ మాథ్యూను అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్ ప్రీస్లీ మాథ్యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి తప్పిదాలను ఆ భగవంతుని సన్నిధిలో విన్నవించుకుందాం. మన్నించమని ఆ కరుణగల దేవుణ్ణి వేడుకుందాం. కావగవచ్చిన నజరేయా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. నన్ను ఎన్నడు విడిచిపోకుమయ్యా, ఓ సిలువ నీడలు నన్ను దాచుమయ్యా. లోకమంతా నన్ను దోషిగా చూసిన ఆ ప్రేమతో నన్ను చేరదీసినావు. నన్ను కావగవచ్చిన నజరేయా యేసయ్యా, నేను పాపము చేసిన చూపావు నీ దయా. నిన్ను విడచి దూరమైన ధూళి నేనే యేసయ్యా, లోకాశలకు లోబడిన లోబినే నేనేనయ్యా. అందరూ నన్ను అనాథ చేసిపోయినా ఆ అంధకారమే నాకు బంధువై మిగిలినా. నా మదిలో మెదిలిన మోము నీదే నా యేసయ్యా, నన్ను కావగవచ్చిన
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. Gloria, Gloria, Gloria. Gloria, Gloria, Gloria. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. ఉన్నత స్థలమున దేవదేవునికి మహిమా, భూలోక ప్రజలకు శాంతి సమాధానము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. సృష్టిని చేసిన ప్రభువా, ప్రాణం పోసిన సర్వేశ్వరా. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము ఆరాధించెదము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి. రక్షణను సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా. రక్షణను సగిన యేసువా, పాపము పాపిన క్రీస్తువా. మిమ్ము ప్రణుతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. మిమ్ము ప్రణతింతుము, మిమ్ము పూజింతుము, మిమ్ము గణపరచెదము. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. గ్లోరియా, గ్లోరియా, సర్వేశ్వరునికి గ్లోరియా. శాంతి, శాంతి, మంచి మనసులకు శాంతి. శాంతి, శాంతి,
సర్వపాలక ఆత్మదేవా వరాలు ఇచ్చు వరదాత మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము మిమ్ము కీర్తింతుము మిమ్ము ప్రార్థింతుము మిమ్ము ధ్యానింతుము గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థనా సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనో పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుండి 14 వరకు. ప్రభువు మరలా ఆహాసునకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన గుర్తు కోరుకొనుము. ఆ గుర్తును పాతాళము క్రింది నుండి అయినను లేక ఆకాశము పై నుండి అయినను చూపింపుమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అని అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు. మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టును. ఇది ప్రభువు వాక్కు. చెరగని కరుణకు చెదరని మమతకు ప్రతిరూపం నీ శుభవాక్యం. చిరగని కరుణకు చెదరని మమతకు ప్రతిరూపం నీ శుభవాక్యం. గలతీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. కానీ కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రమునకు లోనయ్యెను. మనము
దేవుని దత్తపుత్రులమగునట్లు ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములనందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభువు వాక్కు. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడేద హల్లెలూయా. గొంతు సవరించి వీణ శృతి చేసి పాడేద హల్లెలూయా. హల్లెలూయా పాడి ఆనంద ప్రభుని ప్రణుతింతు నిరతము, ప్రభుని ప్రణుతింతు నిరతము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. 3వ దినమున గలిలేలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, ఇది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో, ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బానులుండెను. ఒక్కొక్క బానలో 2-3 కడవల నీళ్లు పట్టును. ఆ బాణములను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, వారు, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెం ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి సూచక క్రియను ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. ఒక మైక్ పనిచేయకపోతే దాని ప్రత్యామ్నాయం ఏంటి? ఒక మైక్ గర్రున శబ్దం చేస్తే దాన్ని ఏ విధంగా అదుపులో పెట్టాలి? బహుశా తండ్రి గారు చెప్తున్నారు, ఆ స్విచ్ ఆఫ్ చేయి, ఈ మైక్ పెట్టు అని చెప్పి. అంటే
ఒకటి సక్రమంగా పని చేయాలి అని అంటే కొన్ని నియంత్రించాలి, కొన్నిటిని ఆఫ్ చేయాలి, కొన్నిటిని ఆన్ చేయాలి, కొన్నిటిని తీసుకురావాలి, కొన్నిటిని వెలివేయాలి. ఈరోజు వరప్రసాదాల మాత వార్షిక మహోత్సవం రోజున మనందరం చేయాల్సింది అదే. మనందరం కూడా నాతో కలిపి, ఎందుకంటే నేను ఈ పుణ్యక్షేత్రానికి రావటం ప్రణాళిక ప్రకారం కాదు, నా ఆలోచన ప్రకారము కాదు. ఇది దేవమాత కార్డినల్ తండ్రి గారి ద్వారా నేను అక్కడికి వెళ్తున్నాను, మీరు కూడా వదులుతున్నానంటే నేను కూడా వచ్చేనా తండ్రి గారా అని అడిగినప్పుడు తప్పకుండా రండి అన్నారు. కాబట్టి మన అందరం కూడా యాత్రికులంగా వరప్రసాదాల మాత పుణ్యక్షేత్రానికి వార్షిక మహోత్సవం రోజున వచ్చి ఉన్నాం. దేనికి అనంటే భిక్షాందేహి అనేదానికి కాదు. అమ్మా నాకు ఆరోగ్యం లేదు, అమ్మా నాకు ఐశ్వర్యం లేదు, అమ్మా నాకు ఆనందం లేదు, అమ్మా మాకు సఖ్యత లేదు, అమ్మా మాలో సంతోషం లేదు అని అడిగేదానికి కాదు. నువ్వు ఎప్పుడైతే ఇంటి నుంచి వరప్రసాదాల మాతను సందర్శించుకోవాలి, ఆమె పుణ్యక్షేత్రంలో ప్రాంగణములో గుడిలో కాలు పెట్టాలి అనుకున్నావో, ఏదైతే నిన్ను కలతలో ముంచి ఉందో అది అప్పుడే నెరవేరింది, అది అప్పుడే తీరిపోయింది. ఇప్పుడు ఆ తల్లి మనల నుంచి కోరేది ఏంటి అని అంటే, నువ్వు వెళ్ళి సాక్ష్యం పలుకు, నువ్వు వెళ్ళి నేను వరప్రసాదాల మాత ఆవరణలో పుణ్యక్షేత్రంలో గుడిలో కాలు పెట్టి దేవబలి పూజలో పాల్గొన్నప్పుడే ఆ అమ్మ నీకు నీ సమస్య తీరింది అని చెప్పలేదు. ఆ అమ్మ నువ్వు వెళ్ళి సాక్ష్యం పలుకు అంటుంది. ఎందుకు అనంటే ఒక్క అడుగు మంచి ఆలోచనతో అమ్మ వైపు మనం వేస్తే ఆ అమ్మ 1000 అడుగులు మన వైపు వేస్తుంది. ఎందుకు అనంటే దుడుకు చిన్నవాని కథలో వాడు ఇంటి ముఖం పట్టాడు అనగానే తండ్రి ఆతృతతో ఆనందముతో పరిగెత్తుకుంటూ కుమారుని వైపు వెళ్తాడు. కాబట్టి ఏ బిడ్డ అయినా కానీ తండ్రి వైపు తల్లి వైపు ఒక చూపు అలా చూసి ఒక చేతులు ఇలా వేసి ఒక అడుగు ముందుకేస్తూ ఉంటే 100 అడుగులు ముందుకేసి తండ్రి అయిన దేవుడు మరే తల్లి వస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం వరప్రసాదాల మాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి నువ్వు ఏ బాధతో వచ్చావో, ఏ వేదనతో వచ్చావో, ఏ అక్కరతో వచ్చావో అడగక పూర్వమే, నువ్వు అడగక పూర్వమే, నువ్వు వెలుగుచ్చక పూర్వమే నీ తల్లి తెలుసుకుంది. అమ్మని అడగక్కర్లా, అమ్మ కడుపు చూసి అన్నం పెడుతుంది. అమ్మ ఆకలి, బిడ్డల యొక్క ఆకలి, తినునానా తినునానా తిను బిడ్డ అని పెడుతూ ఉంటుంది. కాబట్టి మానవ మాతృలమైనటువంటి మనము మన బిడ్డలకు ఎటువంటి ఆహారము ఏ సమయంలో పెట్టాలన్నది మనకు తెలిస్తే ఆ పరలోకపు తల్లి అనుగ్రహ పరిపూర్ణురాలకు ఇంకా బాగా తెలుసు. మీ తండ్రి మీరు చేపను అడిగితే పామునిస్తాడా, రొట్టెను అడిగితే రాయినిస్తాడా? యేసయ్య అడుగుతూ ఉన్నాడు. మరి మానవ మాతృలైనటువంటి మీ తండ్రికి మీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలనో తెలిసినప్పుడు పరలోకపు తండ్రికి ఇంకా బాగా తెలుసు. కాబట్టి భిక్షగాని వేషం ఎత్తుకొని, భిక్షగత్తె వేషం ఎత్తుకొని ఎప్పుడు నాకు అది నాకు ఇది అనటము శ్రేష్టమైనటువంటి కథోలిక సంఘస్థుని యొక్క లక్షణం కాదు. శ్రేష్టమైనటువంటి కథోలిక లేక గురువుగా మఠవాసులుగా మన కర్తవ్యం ఏంటి అంటే, అమ్మా నీకు వందనాలు, నిన్ను మాకు ఎరుక చేసినందుకు, ఎరుక పరిచినందుకు, మమ్మల్ని నడిపించినందుకు, మాకు ప్రార్థన వరాన్నిచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎందుకు అనంటే నీ బిడ్డకు ఏమి కావాలనో, ఏ సమయంలో కావాలనో, ఎలా కావాలనో అది ఇచ్చేటటువంటి మంచి మనస్సు నీలో ఉంది. అది
మన విశ్వాసం యొక్క పటిష్టత. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అడుగుతూనే ఉన్నాను, వాళ్ళు ఇవ్వటం లేదనేది కాదు. మనం కూడా వరప్రసాదాలతో నింపబడాలి అని అంటే ఏంటి అనేది మనం గ్రహించాలి. గాబ్రియేలు దూత నజరేతులో ఉన్నటువంటి ఒక యూదయ యువతికి దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చినప్పుడు కొన్ని చిత్రపటాలలో మనం ఏం చూస్తాము అని అంటే ఏం చూస్తాం? ఆ యువతి అక్కడ కూర్చొని ఆమె ముందు ఏదో బుక్ ఉంది. అవునా అవునా కాదా? ఒక బుక్ సాధారణంగా అంటే చిత్రలేఖనాన్ని బట్టి చిత్రాలు మారుతూ ఉండవచ్చు. చాలా చోట్ల గాబ్రియేలు దూత ముందు మరియమ్మ గారు ఉన్నప్పుడు, లేక మరియమ్మ గారి ముందు గాబ్రియేలు దూత ఉన్నప్పుడు ఆ తల్లి ముందు ఒక బుక్ ఉంది. ఆ బుక్ ఏంటి అని అంటే తోరా. ఆ బుక్ ఏంటంటే పాత నిబంధన గ్రంథం. కాబట్టి ఆ తల్లి యొక్క అహర్నిశలు ఆమె పని ఏంటంటే యావే ప్రభువు వాళ్లకు యూదులకు ఎటువంటి బోధన చేశారు, బైబిల్ చదవటం వలన ఆ తల్లి దేవుని చిత్తాన్ని తెలుసుకుంది. నీలో, నీ కుటుంబంలో, నీ ఆలోచనలో, నీ పని విధానంలో దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి అని అంటే బైబిల్ మూసి పక్కన పెట్టి, లేక ఒక ఆటో మీద పెట్టి, లేకపోతే ఒక అల్మరాలో పెట్టి బైబిల్ ఉంది అని అనుకుంటే లాభం లేదు. ఆ బైబిల్ను గ్రంథస్థంని మనము పఠించాలి, దాన్ని ధ్యానించాలి, దాన్ని ప్రార్థించాలి, దాన్ని పాటించాలి. మరియ తల్లి ఈరోజు ఈ పుణ్యక్షేత్రంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి చెప్పేటటువంటి సందేశం ఏంటి అని అంటే, నాకు అది కావాలా ఇది కావాలని మాత్రమే మీరు అడగకండి, నేను ఇస్తా. మానవ మాతృలా అన్నటువంటి మీ తల్లికి మీ తండ్రికి మీకు ఏమి ఇవ్వాలనో తెలిసినప్పుడు నాకు తెలియదా? నే పరలోకపు తల్లిని, నాకు తెలుసు బిడ్డ, మీకేమవసరమో తెలుసు. కానీ మీరు చేయాల్సిందేంటి? ఆయన చెప్పినట్లు చేయుడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన చెప్పింది ఎక్కడుంది? బైబిల్లో ఉంది. బైబిల్ చదవకుండా అమ్మ దగ్గరికి రావటము, యేసు దగ్గరికి రావటము సమంజసం కాదు. అందుకనే కథోలిక సంఘస్థులకు బైబిల్ సరిగా తెలియదు, ఆ మేరకు కథోలిక గురువులకు కూడా బైబిల్ సరిగా తెలియదు అని చెప్పి విమర్శించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాక్యం ఒక్కటైనా దాని ప్రభావితం చాలా ఉంటుంది. నువ్వు అక్కడి నుంచి ఇక్కడి నుంచి బైబిల్లో ఆ వాక్యం ఈ వాక్యం అని చెప్పనక్కడ, కానీ భక్తితో బైబిల్ని మనము క్రమంగా చదవటము అనేది, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు ప్రియమైన సహోదరి సహోదరులారా. నేను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో డాక్టరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు నా సోదరుడు ఒక ప్రొటెస్టాంట్, ఆయన, నేను కథోలిక్ గురువుని తెలుసు, ఆయన ఏం చెప్తాడంటే జోబిలో నుంచి ఒక చిన్నది తీసి దాంట్లో బైబిల్ వాక్యాలు పెట్టుకున్నాడు. బైబిల్ వాక్యం మీ పిల్లలు బాగా చదవాలి అని అంటే కేవలం పుస్తకాలు తీసుకొని చదవటమే కాదు, ఒక చిన్న నోట్బుక్లో రాసుకొని లేక చిన్న పేపర్లో రాసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటే ప్రయాణం చేస్తున్నా లేకపోతే ఇంకా ఎక్కడున్నా వాళ్ళు చూసి నేర్చుకోవచ్చు, చదవచ్చు, నెట్టుకు తెచ్చుకోవచ్చు. కాబట్టి ఆయన అన్నాడు, ఇదిగో నా చేతిలో దేవుని యొక్క వాక్యం, ఇదిగో నా జోబిలో దేవుని యొక్క వాక్యం. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా మన ఒక్కొక్కరికి బైబిల్ ఉందా? ఈరోజు అమ్మ ముందు ఆత్మ పరిశీలన చేసుకుందాం. బైబిల్ ఒక్కొక్కరికి, ఇంట్లో ఒక్కరికి కాదు. నీ బైబిల్లో నీ ఇష్టానుసారంగా గీతలు గీయాలి, నీ బైబిల్లో నీ ఇష్టానుసారంగా రాసుకోవాలి. ఒక బిషప్ గారు చనిపోక ముందు ఇక్కడ కాదు పొరుగు రాష్ట్రంలో నాతో అంటాడు, నా బ్రీవరీని నేను చనిపోయిన తర్వాత ఎవరు చూడకూడదు. ఎందుకు అనంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరణను, నా వ్యక్తిగత జీవితాన్ని నా బ్రీవరీలో ఆ కీర్తనల దగ్గర నేను రాసుకున్నాను. కాబట్టి మా ఇంట్లో అందరికి కలిసి ఒకటే బుక్ ఉంది, ఒకటే గ్రంథం ఉంది, ఒకటే బైబిల్ ఉంది అనటం కాదు. మనకు ఒక్కొక్కరికి మన యొక్క బైబిల్ ఉండాలి, దాన్ని మనము పఠించాలి. ఈరోజు నేను మీకు అందరికి కూడా చెప్పేది ఏంటి అని అంటే, అడగక ముందే నీ అవసరం ఏందో తెలుసుకున్నటువంటి నీ దేవుడు, నీ తండ్రి, నీ తల్లి
మీకేం కావాలో ఇస్తూ ఉన్నారు. భిక్షావరణల వేషం వేయాల్సినటువంటి అవసరం లేదు. మేము బిడ్డలం. బిడ్డలకు ఏం అవసరమో తల్లిదండ్రులు ఇస్తారు. కాబట్టి నా దేవుడు నాకు ఇస్తాడు. అయితే నా బిడ్డవు అని నువ్వు చెప్పుకునేటప్పుడు నేను చెప్పిన రీతిలో నువ్వు ఉండాలి. నేను చెప్పిన మాట నువ్వు వినాలి. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తారో వారికి ఎక్కువ ఆశీర్వాదం వస్తుంది. నువ్వు బైబిల్ చదవకుండా, పూజలకు పోకుండా, పావసనలు చేయకుండా, జపమాలు చెప్పకుండా నాకు అన్నీ నెరవేరాలి అని అంటే సాధ్యపడదు. ఈరోజు మరే తల్లి మనలందరినీ కూడా కోరేది అదే. ప్రియమైన సహోదరులారా, అనుగ్రహ పరిపూర్ణురాలైనటువంటి అమ్మకంట చాలా ఇష్టం. ఆమె దగ్గరికి వెళ్ళి హెయిల్ ఫుల్ ఆఫ్ గ్రేస్, దేవ వర ప్రసాదము చేత ఉన్న మరియమ్మ కాదు, నిండిన మరియమ్మ. ఇసుమంత కూడా, అనురేణువంత కూడా ఆ తల్లిలో దేవుని యొక్క అనుగ్రహం లేని చోటు లేదు. దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే అక్కడ కలంకం చొప్పిస్తుంది, పాపము ప్రవేశిస్తూ ఉంది. కాబట్టే ఆ తల్లి జన్మత పాపరహిత. ఆమెలో ఎటువంటి పాపం కూడా లేదు. దేవుడు అన్నమ్మ జోకిములకు అటువంటి బిడ్డనిచ్చినప్పుడు ఆమె పునీత బ్రిజితమ్మ గారితో ఏమంటుందంటే, దేవుడు ఇచ్చినటువంటి అనుగ్రహం నేను ఉత్తపుణ్యాన తీసుకోలేదు, దాన్ని కాపాడుకోలేదు, శ్రమటొచ్చాను, కన్నీరు కార్చాను, గట్టిగా దృఢంగా ప్రయత్నం చేశాను. అందుకనే మనందరం కూడా దేవ ఇష్ట ప్రసాదము చేత జ్ఞాన స్నానములో మనం తయారైనప్పటికీ కూడా ఆ జ్ఞాన స్నానపు పవిత్రతను మనం కాపాడుకోవాలి అని అంటే బైబిల్ పఠించాలి, జపమాలు జపించాలి, పూజలో పాల్గొనాలి. ఈ విధంగా మనం చేస్తే దేవుని యొక్క కృపను మనం కాపాడుకుంటాం. నీకు ఆరోగ్యమా, నీకు ఉద్యోగమా, నీకు పెళ్ళా, నీకు పిల్లలా, అవంతటా అవే జరుగుతాయి. ఎందుకనంటే శ్రేష్టమైనది దేవుడు మనకిచ్చాడు. ఈరోజు మనం చదివినటువంటి ఆ తర్వాత మరియమ్మ గారు గాబ్రియేలు దూత దగ్గర నుంచి ఈ యొక్క సందేశాన్ని పొందాక, మీ బంధువు అయినటువంటి ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి ఇది 6వ మాసం, అమ్మా మరియమ్మ నువ్వు నజరేతుల్లో ఉన్నావు, నేను యూదయ ప్రాంతంలో అయిన్ కరీం అనేటటువంటి కొండ ప్రాంతంలో ఉంటున్నాను, రామ్మా నాకు సాయం చేయమ్మా, ఈ వృద్ధాప్యంలో పురుడు పోసుకోవటం నాకు కష్టం, నలుగురు నవ్వుతారు, నేను బజారుకు వెళ్ళలేను, కొనలేను, వండుకోలేను, తినలేను, పెట్టలేను, నువ్వు రామ్మా అని పిలవలేదు. అవసరములో ఉన్న వారిని ఆదుకునే ఈ మాతృమూర్తి మరియమ్మ గారు పరుగున యూదయ ప్రాంతానికి, కొండ ప్రాంతానికి వెళ్ళారు. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ రోజుల్లో మనం అందరం కూడా పుడుతూ అన్నదమ్ములము, పెరుగుతూ దాయాదులము అన్న రీతిలో మనకు మధ్యన వైషమ్యాలు ఎక్కువ అవుతున్నాయి. పక్క ఇంట్లో ఒకే రక్త పంచుకొని పుట్టినటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు కూడా విరోధులుగా ఉంటున్నారు. గుడికొస్తారు, స్వామిని చూస్తారు, పూజలో పాల్గొంటారు, సబ్సాములో కొంటారు, బయటికి పోతారు, కయ్యానికి కాలు దూవుతారు. తగదు. ఈ తల్లిని నువ్వు నమ్ముకుంటే, మరియమ్మ గారిని నువ్వు నమ్ముకుంటే, ఆ మరియమ్మ గారు చేసింది ఏంటంటే, ఆపదలో ఉన్నటువంటి నా బంధువురాలిని నేను ఆదుకోవాలి, ఆమె పిలవక్కర్లేదు. కొంతమంది పిలిచినా పోరండి. మన మధ్యన ఉన్నటువంటి వైషమ్యాలు ఎంత దారుణంగా, ఎంత విషపూరితంగా ఉంటాయి అని అంటే, సావు బ్రతుకుల్లో ఉందయ్యా అంటే, ఏం మా ఇంట్లో సావు ఉన్నప్పుడు ఆయన వచ్చాడా, ఆమె వచ్చిందా, నేనెందుకు వెళ్ళాలి అని భీష్మించుకొని కూర్చుండే వాళ్ళు ఉంటున్నారు.
తగదు. నువ్వు ఎన్ని బైబిల్ చదువు, ఎన్ని ప్రార్థనలు చేయి, ఇంకా నువ్వేమన్నా చేయి, నీకు ఆశీర్వాదం రాదు. అమ్మ ఈరోజు ఏమంటుందంటే, ఆయన చెప్పినట్లు నా అడుగు జాడల్లో కూడా మీరు నడవాలి. అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, ఎవరి ఎడల అయినా కానీ మీకు విషపూరితమైనటువంటి భావాలు ఉన్నాయా, కోపద్రేకాలు ఉంటున్నాయా, పగలున్నాయా, కక్షలున్నాయా, కార్ఖానాలు ఉన్నాయా, ఇంకా మనకు పండ్లు కొరుకుతూ ఉన్నామా, అబ్బిళ్ళు కొరుకుతూ ఉన్నామా, పిడికిలు బిగిస్తూ ఉన్నామా, తగ్గాల. అది ఆధ్యాత్మికత అంటే. వరప్రసాదాల మాత పుణ్యక్షేత్రానికి వార్షిక మహోత్సవం రోజున మనం ఆలియాబాద్ వెళ్ళాము, మాకు ఆశీర్వాదాలు కావాలంటే రావు. అమ్మ కోరేటటువంటి మార్పు మనలో రాకపోతే అది రాదు. ఆ విధంగా ఆమె అక్కడికి వెళ్ళింది, తోడ్పడింది, మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత మరియమ్మ గారు కానాపల్లెకు వెళ్ళారు. చూడండి, మరియమ్మ గారిని వాళ్ళు సొంతం చేసుకొని వాళ్ళ బంధువుగా వాళ్ళ ఇంటికి పిలిచారు. అమ్మ అక్కడ అన్నీ తానై పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పని ఈ పని, ఆ మూత తీస్తుంది, ఆ అన్నం ఉందా లేదా చూస్తుంది, ఆ కూర ఉందా లేదా చూస్తుంది, ఆ రసం ఉందా లేదా చూస్తుంది, అందరు తిన్నారా చూస్తుంది. ఆ అమ్మ అన్నీ తానై ఆ ఇంట్లో ఉంటుంది. అంటే ఆ ఇంటి వాళ్ళు ఆ తల్లిని వారి యొక్క ఇంటికి పిలిచారు, ఆమెకు బాధ్యత అప్పగించారు. మంది కాదు బాధ్యత. అమ్మా ఈ బిడ్డ నీకు ఇస్తున్నాను, అమ్మా నా భర్తను నీకు ఇస్తున్నాను, అమ్మా నా భార్యను నీకు ఇస్తున్నాను, వాళ్ళని ఆశీర్వదించు తల్లి. నా చేత ఏం కాదు, నేను పరిమితుణ్ణి, నేను నా యొక్క జ్ఞానం పెద్దది కావచ్చు, నాలో నైపుణ్యతలు ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా చివరిగా మనల్ని ఆశీర్వదించేది, శ్రేష్టమైన వాళ్ళుగా మనల్ని మార్చేది ఆ తల్లి. కాబట్టి నీ ఇంట్లో మరియ తల్లి స్వరూపం ఉందా? నీ ఇంట్లో మరియమ్మ గారి పటం ఉందా? నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు, లేక బయటికి నుంచి వచ్చేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మను నువ్వు తాకుతున్నావా? కళ్ళకు అద్దుకుంటున్నావా? స్లేవ్ గుర్తు వేస్తున్నావా? నీ బిడ్డ వెళ్ళే మార్గంలో ఆ బిడ్డ కోసం నువ్వు ఆ తల్లి యొక్క దీవెండ్లు రావాలని చెప్పి మోకాళ్ళుని అమ్మను చూసి ప్రార్థిస్తున్నావా? నువ్వు చూడు, ఆ అమ్మను నీ ఇంటి యజమానురాలుగా చేస్తే ఆమెకున్నటువంటి సకల వరప్రసాదాల నిలయం నువ్వైతావు. సకల వరప్రసాదాల నిలయం నువ్వైతావు. అందుకనే ప్రియమైన సహోదరులారా, ఏ ప్రార్థన అయినా కూడా నోటి నుంచి వచ్చేది కాదు. మనోళ్ళు అంటారే, ఎక్కడి నుంచి వచ్చింది అంటే కడుపులో నుంచి గట్ లెవెల్ అంటే హృదయాంతరంగాల్లో నుంచి, అరల పొరల్లో నుంచి ఆ అమ్మను మనం ప్రార్థించాల. ఆ అమ్మ తిష్ట వేయాల. కనువున ఆ తల్లి యొక్క వరప్రసాదం నిండాల. వరప్రసాదం ఈ గుడికి పరిమితమైతే ప్రయోజనం లేదు. ఈ గుడికి వరప్రసాదాల మాత పరిమితమైతే ప్రయోజనం లేదు. ఆ అమ్మను మనం ఆకలింపు చేసుకోవాలా, అణువున జీర్ణింప చేసుకోవాలా. ఆ అమ్మ మన ఆవరించి ఇతరులను ఆశీర్వదించాలి. నీ యొక్క ఎముకల్లో, నీ యొక్క రక్తములో చెడు రక్తం ఉన్నా, క్యాన్సర్ ప్రవేశించినా, లేక లివర్ ప్రాబ్లం ఉన్నా, గుండె ప్రాబ్లం ఉన్నా, ఏమున్నా కానీ ఆ తల్లి ఆ ఒళ్ళులో ఉంది కాబట్టి, ఆ రక్తములో ప్రవేశించింది కాబట్టి, ఆ కనువున ఆమె ఉంది కాబట్టి నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందే నువ్వు గుణపడతావు. నాకు నమ్మకం లేదు కాబట్టే మనం ఈ విధంగా కష్టపడుతున్నాం. అయితే కష్టాలు దేవుని నమ్ముకున్నలకు రావా? జబ్బులు దేవుని మీద ప్రేమ ఉన్నలకు రావా అని అంటే పాద్రె పియో ఒక కాపుచిన్ గురువు, ఫ్రాన్సిస్కన్, ఈ మధ్య మన సమకాలీనుడైనటువంటి ఒక పునీతుడు. అయితే అందరినీ ఆశీర్వదిస్తాడు ఆయన. అందరూ గుణపడ్డారు ఆయన ప్రార్థన వలన. కానీ ఆయనలో క్యాన్సర్ వ్యాధి సోకింది. వాళ్ళ జనరలేట్లో రోమ్లో ఆయన ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నప్పుడు పోర్చుగల్ దేశంలోని ఫాతిమా నగరం నుంచి మరియ తల్లి స్వరూపాన్ని రోమ్కి తీసుకొచ్చారు. ఇక్కడ మనకున్నటువంటి అద్భుత మాత స్వరూపాలు రోమ్ నుంచి బయట నుంచి తెచ్చినట్టే కదా,
అద్భుతమైన స్వరూపాలు. ఆ స్వరూపం వచ్చినప్పుడు అందరూ ఆమెను కొనియాడారు, జపమాలు జపించారు, అన్నీ చేశారు. ఆమె తిరిగి ఆమె స్వరూపాన్ని మళ్ళీ పోర్చుగల్కి తీసుకువెళ్తున్నారు. అప్పుడు పాద్రి పియో ప్రార్థన చేసుకున్నాడు. ఏమని చేసుకున్నాడు అని అంటే, అమ్మా నువ్వు వచ్చావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నా జబ్బు అలాగే ఉంది, నా క్యాన్సర్ వ్యాధి అలాగనే ఉంది తల్లి అంటే, ఆ పైలట్కు తెలియకుండా ఆ తల్లి వెళ్తున్నటువంటి ఆ హెలికాప్టర్ చక్కర్లు కొట్టి పాద్రి పియో ఉండేటటువంటి ఆ భవంతి మీదకి వచ్చి అక్కడ తిరిగింది. అప్పుడు ఆయనకు బ్రహ్మాండమైన వెలుగు కనపడింది, పెద్ద శబ్దం వచ్చింది, అట్నే ఉండిపోయాడు. అప్పుడు ఆయనకు తెలిసింది తనలో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధి నయమైంది అని చెప్పి. నీలో వరప్రసాదం, జబ్బులు ఉన్నవాళ్ళు వరప్రసాదం లేదని కాదు. ఒక క్యారిస్మాటిక్ ప్రీస్ట్, మంచి ప్రసంగికుడు, బయట రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ నాకు ముగ్గురు మంచి ప్రసంగికులు తెలుసు. అందరూ వాళ్ళ యొక్క ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్లకు ఒక ఆయనకు షుగర్ అయితే ఒక ఆయనకు అల్సర్. కొంతమంది అన్నారు వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తారు, మరి వాళ్ళ జబ్బులు నయం కావా? వాళ్ళు అంటారు మీ జబ్బులన్నీ మా మీద వేసుకున్నాం, వాళ్ళు గుణపరుస్తారో లేదో నాకు అవసరం లేదు, నా దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. అందుకనే ఎవరైనా కానీ ప్రేమైన సహోదరి సహోదరులారా, జబ్బులు వచ్చాయంటే ఏదో శాపం అని మనం అనుకోకూడదు. వాడు ఎందుకు గుడ్డోడయ్యాడు, అతను ఎందుకు గుడ్డివాడయ్యాడు? వాడి పాపమా, వాని తల్లిదండ్రుల పాపమా, లేక వాళ్ళ తాత ముత్తాతల పాపమా అంటే వాడి పాపం కాదు, వాని తల్లిదండ్రుల పాపం కాదు, వారి తాత ముత్తాతల పాపం కాదు. దేవుని మహిమ కోసం, దేవుని మహిమ కోసం వాడు ఈ విధంగా అయింది. వానికి దృష్టి వస్తే అందరూ దేవుణ్ణి కొనియాడతారు, దేవుణ్ణి పొగుడుతారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, జబ్బులు రానియండి, బాధలు రానియండి, సమస్యలు రానియండి, ఇబ్బందులు రానియండి, ఇక్కట్లు రానియండి, కానీ చెల్లించినటువంటి విశ్వాసముతో ఏమి వచ్చినా కానీ అమ్మకు రాలా? భార్య భర్తల మధ్యన మనస్పర్ధలు, జోజప్ప గారికి మరియమ్మ గారికి మధ్యన మనస్పర్ధ అంటే ఆమె గర్భం ధరించింది, నా ప్రమేయం లేదు నాకు తెలుసు భర్తగా. ఆ తరువాత ఆమె పురుడు పోసుకోవాలి అని అంటే బెత్లెహేం వెళ్ళాలి. ఏ ఇంటి తలుపు కొట్టినా కానీ స్థలం లేదు, అది కష్టం కాదు. పుట్టిన తర్వాత కత్తి తిరుగుతూ ఉంది ఆ చిన్నారి బాలయేసుకు, ఆయన చంపేయాలన్నారు, కష్టం కాదు. మీరు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళండి, తిరిగి నేను చెప్పేంత వరకు అన్నారు, అది కష్టం కాదు. తన కుమారుడు ఏ పాపము ఎరుగనటువంటి తన కుమారుడు యేసయ్య అన్యాయం తీర్పు విధింపబడి సిలువ మోసుకొని కల్వరి కొండ ఎక్కుతూ ఉంటే, అవమానంగా వాళ్ళు ఉమ్మి ఊస్తూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే ఆ అమ్మ తనయుణ్ణి కలిసినప్పుడు క్లోషం కాదు, కష్టం కాదు. ఆకాశానికి భూమికి మధ్యన కుమారుడు ఆ సిలువ మీద వ్రేలాడుతూ ఉంటే కష్టం కాదు. మరి పరమ పవిత్రురాలైనటువంటి ఆ అమ్మకు అన్ని కష్టాలు వస్తే, మానవ మాతృలమైనటువంటి మనకు ఒక చిన్న కష్టం వస్తే దేవుని మీద నమ్మకం లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. ఎన్ని పుణ్యక్షేత్రాలకు పోతే ఏమి, ఎన్ని ధ్యాన వడకాలు చేస్తే ఏమి, ఎన్ని కానుకలు ఇస్తే ఏమి, ఇవన్నీ నాకు అక్కర్లేదు అని మనం అందరం గుంపించుకొని దేవుణ్ణి వదిలిపెట్టుకొని ఇంకా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, వ్యాధులు ఇవన్నీ కూడా వచ్చినప్పటికీ దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. కనుక ఈరోజు వరప్రసాదాల మాత మహోత్సవ సందర్భంగా మనందరం కూడా ఇక్కడికి వచ్చాము అని అంటే, నేను మీ అందరి నుంచి కోరేది, దేవమాత దగ్గర నుంచి సందేశం ఏంటంటే, మీరు దేవుబలి పూజలో పాల్గొనండి, దివస ప్రసాదంలో కొనండి, పాప సంకీర్తనం చేయండి, బైబిల్ గ్రంథాన్ని పఠించండి, దేవుని జీవవాక్యం ప్రకారం, ఆయన మాట ప్రకారం మీరు నడవండి. మీ యొక్క చేతిలో ఉన్నటువంటి
పదునైనటువంటి ఆయుధం జపమాల. జపమాల జపమాల జపించకుండా మీరు ఒక్క రోజు కూడా నిద్రపోకూడదు. ఏదైనా యుద్ధాలను జయించామండి, యుద్ధాలను ఆ వైపున తురస్కులు ఎంతోమంది ఉంటే ఈ పక్క కొద్దిమంది ఉన్నప్పటికి కూడా పాపు గారు అన్నారు, అన్ని ఆయుధాలు మన దగ్గర లేవు, అంత సైన్యం మన దగ్గర లేదు, మన దగ్గర ఉన్నది ఇదిగో జపమాల. ఈ జపమాలతో ఈ జపాలను జపించండి, మనం విజయం పొందుతామన్నారు. కాబట్టి నీ చేతిలో ఉన్నటువంటి పదునైన ఆయుధం ఒకటి బైబిల్ అయితే ఇంకొకటి నీ జపమాల. నేను చాలాసార్లు ఏమనుకుంటానంటే, నీ సెల్ ఫోన్ లేకుంటే నీకు ఒకటే తపన. నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ లేకపోతే నువ్వు 50 కిలోమీటర్లు పోయినా మళ్ళీ ఎన్నికొస్తావు. మళ్ళీ నీ బెడ్ పక్కనే ప్లగ్ ఉందా లేదా అని చూసుకుంటావు. నీ తలదిండి కింద ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, వాటి వలన ఆ రేడియేషను మనిషి మైండ్కు మెదడుకు మంచిది కాదన్నా కానీ అది మన పక్కనే ఉండాలి. ఆఖరణ మనం మాట్లాడేది ఆ సెల్ ఫోన్లోనే, లేస్తానే మనం మాట్లాడేది ఆ సెల్ ఫోన్లోనే. కానీ నీ బైబిల్ నీ పక్కనుందా? నీ జపమాల నీ ఒళ్ళో ఉందా? నీ పర్సులో ఉందా? నీ జేబులో ఉందా? నీ మెడలో ఉందా? నీ చేతిలో ఉందా? నీ వ్యానిటీ బ్యాగ్లో ఉందా? నువ్వు చూసుకో. నీ యొక్క అద్భుత శక్తికి తార్కాణం నీ యొక్క రోజరీ, నీ జపమాల. అది లేకుండా ఎవరము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు. 10 ఉన్నాయి కదా ఏళ్ళు, 10 ఏళ్ళతో చెప్పుకుందాం. 10 ఏళ్ళు ఆ అమ్మకు కూడా ఉన్నాయి, మరే తల్లికి 10 ఏళ్ళు ఉన్నాయి లేవా? మరి 10 ఏళ్ళు కూడా ఆమెకు ఉన్నప్పుడు ఆమె ఎందుకు తీసి జపమాల చెప్పమన్నది? దానికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి ఆశీర్వాద కృప. కనుక ప్రియమైన సహోదరులారా, మీరందరూ ఎంతో ఆశతో, ఎంతో విశ్వాసముతో, ఎంతో నమ్మకంతో, ఎంతో వేదంతో, ఎంతో బాధతో, ఎన్నో ఆశలతో, ఎంతో మనలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితులతో వరప్రసాదాల మాత మరియ తల్లి దగ్గరికి వచ్చాం. అవన్నీ పటాపంచలైపోతాయి, అవన్నీ మాయమవుతాయి. ఆనందముతో నింపబడినటువంటి శ్రేష్టమైన క్రైస్తవురాలివి నువ్వు. నీలో కూడా అనుగ్రహం మరియ తల్లి ప్రార్థన వలన పరిపూర్ణమవుతుంది. నువ్వు పునీతురాలివి, అంతకన్నా తక్కువేం కాదు. పునీత జాన్ పాల్ పాపు గారు యువతతో మాట్లాడుతూ, యు ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీ సెయింట్, ఆల్ ఆఫ్ యువర్ సెయింట్స్. మీరందరూ పునీతులే, అంతకాడికి తక్కువేం లేదు. అంతకన్నా తక్కువ అంటే పిశాచు తొందుకుంటుంది. అంతకాడికి స్థలం అంతున్నా కానీ మిగతా అనుగ్రహాన్ని పక్కకు నెట్టేసి మొత్తం తల నుంచి అరికాళ్ళ వరకు నీ గుండెల్లో, నీ ఊపిరితిత్తుల్లో అన్నిట్లో కూడా సైతాన్ తొందుకుంటుంది. అది జబ్బుగా మారుతుంది. జబ్బుగా మారితే ఆవేశం, ఆక్రోశం, కోపం, నేనేం తక్కువ చేశానయ్యా దేవా, నీకు నాకెందుకు ఇచ్చావు ఇవన్నీ, దూరంగా వెళ్ళిపోతావు. అది కాదు. అందుకనే అనురేణువంతా కూడా ఖాళీ లేకుండా నువ్వు నేను ఒక గురువుగా నేను కూడా కోరుకోవాల్సింది, నేను కూడా అనుగ్రహ పరిపూర్ణుని కావాలి. నీ బ్యాప్టిజం సమయంలో, నీ యొక్క బప్తిస్మా సమయంలో నువ్వు ఆ విధంగానే ఉన్నావు. కాబట్టి బ్రింగ్ మీ బ్యాక్ టు ది ఒరిజినల్ స్టేటస్ అని చెప్పి గురువు ఒక ప్రార్థనలో చేస్తారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనందరి భాగ్యం అమ్మ మరే తల్లి చెప్పినట్లుగా ఆయన చెప్పినట్లు మీరు చేయుడు, నన్ను అనుకరింపుడు, నన్ను అనుసరింపుడు. ప్రార్థించుకుందాం. అందరం లేచి నిలబడి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని, అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మను నుండి పుట్టెను. పరమకులోనే కాల్చబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు.
అక్కడి నుండి జీవించిన వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వాళ్ళ సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన వరప్రసాద మాత భక్తులారా, ఈ పండుగ రోజున మరియ తల్లి ప్రార్థన సహాయం మనకెంతో అవసరము అని విశ్వసిస్తున్నాం. మీ జీవిత కాలమందెల్లా ప్రభువు మిమ్ము దీవించును అను వాక్యానుసారము మనలను మిక్కుటముగా దీవించమని ఆశీర్వదించమని ఆ దయగల దేవుణ్ణి మన విన్నప ప్రార్థనల ద్వారా వేడుకుందాం. ఓ ప్రేమగల ప్రభువా, వరప్రసాద మాత వార్షిక మహోత్సవ శుభవేళ మా శ్రీసభను దీవించండి. మీరు శ్రీసభకు శిరస్సుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు వందనములు. సువార్త పరిచర్యకై పిలువబడిన మా జగద్గురువులైన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపుగారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దైవ జ్ఞానంలో నడిపించుటకు కావలసిన వరములతో పవిత్రాత్మతో నింపుమని అందరూ. ఓ ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి. అందరూ పాడండి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ సకల సృష్టికర్త, మా కార్డినల్ హైదరాబాద్ అగ్రపీఠ కాపరి పూల ఆంటోనీ గారిని మరియు రెవరెండ్ ఫాదర్ బోబన్ కొల్లపల్లి మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ అధిపతులు గారిని దీవించండి. ఆయు ఆరోగ్యములను ప్రసాదించి మీ సేవలో మమ్ములను నడిపించే అత్యున్నత శక్తిని ప్రసాదించండి. వారు మీ సువార్తను ప్రకటిస్తుండగా మరియ తల్లి వారి ప్రక్కన నిలబడి మీ నామమున ఓదార్పును శక్తిని ప్రసాదించేలా దీవించుమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ లోకరక్షక, మిషనరీస్ ఆఫ్ కంపాషన్, హెరల్డ్ ఆఫ్ గుడ్ న్యూస్ మరియు సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభల వ్యవస్థాపకులు స్వర్గీయ ఫాదర్ జోస్ కైమ్లెట్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతిని కలుగజేయమని వేడుకుంటున్నాం. వారు స్థాపించిన సభల సేవలు ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగాలని, మీ సువార్త సేవ ఈ సభల ద్వారా ప్రపంచ నలుమూలలకు వ్యాపించేలా కృషి చేస్తుండగా సభల గురువులకు మరియు కన్యాస్త్రీలకు తోడు నీడగా నిలువమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ లోకరక్షక, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మిషనరీస్ ఆఫ్ కంపాషన్ గురువులను హేరాళముగా దీవించండి. వీరందరినీ మీ పరిశుద్ధ బలముతో ఆశీర్వదించి వీరు ఏ కార్యము చేపట్టినా సర్వము సర్వేశ్వరుని సర్వోన్నతి కొరకే చేయనట్లు దీవించమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ పరలోక ప్రభువా, మా వరప్రసాద మాత విచారణ సంఘస్థులను ఈనాడు వరప్రసాద మాత వార్షిక మహోత్సవమునకు విచ్చేసిన విశ్వాసులందరినీ మరియు వారి కుటుంబ సభ్యులను మీ కృపాశిస్సులతో ఆయురారోగ్యములతో అష్ట ఐశ్వర్యములతో దీవించండి. మేము కూడా మాకున్నంతలో మా ఇరుగు పొరుగున ఉన్న నిరుపేదలను, నిర్భాగ్యులను, వృద్ధులను ఆదుకునే సహృదయతను మాకు ప్రసాదించమని అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా.
కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ప్రత్యేకించి మన దివ్యవాణి ఛానల్స్ను ఆశీర్వదించమని, ఈ ఛానల్స్ ఎదురుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రతి మరియ మాత భక్తుని భక్తురాలి యొక్క దీన ప్రార్థనలను ఆలకించాలని వేడుకుందాం. అలాగే ఎంతోమంది అనారోగ్యముతోనూ బాధలతోనూ ఇక్కట్టులతోనూ మరి ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి కోరికలు మనవులను తీర్చుమని, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, ప్రార్థించుదాము. మమ్మందరినీ కరుణతో కాపాడు ఓ సర్వేశ్వర. ఇంతమందిమి ఈ పూజాబలిలో పాల్గొనుచుండగా మరియ తల్లి మా యొక్క మొరలను మీ చెంత చేర్చి అనేక అద్భుతములు మా ఎడల, మరి ముఖ్యంగా వరప్రసాద పుణ్యక్షేత్రములో మీరు నెరవేరుస్తున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభు, ఇక్కడ చేరి వారి యొక్క అవసరాల కోసం ప్రార్థిస్తున్న మరియ తల్లి భక్తులను మీ కరుణగల నేత్రములచే చూడమని, వారి కోరికలను నెరవేర్చమని మేము వేడుకొనుచున్నాము. మా అందరి హృదయ స్పందన మీకు తెలియపరచినట్లు మరియ తల్లిని సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. ఈ పండుగలో పాల్గొనే ఈ భక్తులందరి యొక్క విన్నప ప్రార్థనలు ఆలకించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. నాకున్న సకలం నీవర ప్రసాదమని తలచి ఈ దీన హృదిని సమర్పించవచ్చానయ్యా. సకలం సర్వం నీ ఔదార్య కానుకైగా ఈ ఉన్నదయ్యా మాదైనది
కొనుము స్వామి, ఈ విధముగా నీ రుణము నే తీర్చగలను. నీ ప్రేమ కానుక గై కొనుము స్వామి. అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ, అర్పణ ఇది నా స్తోత్రార్పణ, అర్పణ ఇది నా హృదయార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. వారి వారి నామస్తే మహిమ కొరకును, మన యొక్క వారి సత్య సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకెల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థముగాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము వరప్రసాద మాత మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును మీ మహిమతో
హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు
ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. వారే మమ్ము మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన వరప్రసాదాల మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతోనూ పునీత జోజపు గారితోనూ మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మల్ని నీతో సఖ్యపరిచి బలి లోకమందుడికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ఆంటనీ పూల అంకర పీఠాధిపతిని, సకిలీ ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సమూహమును చేరి ఉన్న ఈ ప్రజలు మనవులను ఆలగింపుము. దయగల తండ్రి, నలుదశలు చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము కాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. పుష్ప
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. అభిషేక్తుని ఆత్మ విందు అమరేశ్వరుని అమర విందు. అభిషేక్తుని ఆత్మ విందు
నివాసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. అందమైన మందసములో కొలువైన దేవుని ఆరాధించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. సోదర ప్రేమ నూతన ఆజ్ఞ ఇచ్చి ఇతులన్న స్నేహ విందు సోదర ప్రేమ నూతన ఆజ్ఞ ఇచ్చి హితులన్న స్నేహ విందు మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మ విందు. మార్గము సత్యము జీవమై నిలచి శ్రేష్టమైన ఆత్మీయ ఆత్మ విందు. అందమైన మందసంలో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. అందమైన మందసములో కొలువైన దేవుని ఆరగించి ఆత్మలో ఆనందింప ఆహ్వానం. పరలోక మాధుర్య విందు పరమేశ్వరుని పరమ విందు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకు అందరికీ వరప్రసాదమాద పండుగ శుభాకాంక్షలు. Your Eminence Pula Cardinal Anthony, the Archbishop of Hyderabad and the patron of Missionaries of Compassion, Right Reverend Dr. Sajili, the Bishop of Khammam, Reverend Father Boban Kollapalli, the Superior General Missionaries of Compassion, dear provincials, my dear brother priest, sisters and devotees of Our Lady of Grace. It gives me immense pleasure to stand before you on this auspicious occasion, this august assembly, to give thanks to the Almighty God
for the manifold blessings He has showered upon this Eucharistic assembly. Without His providence, without the intercession of our dear Blessed Mother, Our Lady of Grace, Varaprasada Mother, this festival would not have happened. Now, I take this opportunity to thank His Eminence, Pula Cardinal Anthony, the Archbishop of Hyderabad and patron of Missionaries of Compassion, for his magnanimity in accepting to preside over this Holy Eucharist. His Eminence was away in Rome, closely collaborating with the Holy Father in the Synod, along with other cardinals and bishops from around the world. And he made it a point to be with us today to preside over this Holy Mass. Your Eminence, you are known for your kindness and compassion to us, and without your blessings, we may not have achieved or gone ahead much in life, and we are very grateful to you, Your Eminence, and on behalf of Father Superior General, our provincials, all the members of the congregation, and this Eucharistic assembly, and all the devotees of Our Lady of Grace, we express our deep sentiments of gratitude to you. Thank you, dear Eminence. Now, may I request Reverend Father Boban Kollapalli, the Superior General of Missionaries of Compassion, to felicitate His Eminence. When Bishop Prakash Sajili was giving the homily, I was reminded of the Noah of the Old Testament, because Noah survived a great flood. Just before coming for this Holy Mass, His Excellency was narrating to us about the flood situation in Khammam. You know, the ground floor was completely flooded and the water reached the first floor. It was a great miracle that the bishop and the other priests of the diocese were able to save themselves. Your Excellency, you are a good friend of Missionaries of Compassion. Thank you for coming over here to the shrine and blessing all the devotees of Our Lady of Grace and giving us a very powerful homily about Varaprasada Mother. Thank you so much. Now, may I request, let us all give a big hand to the Bishop, Sajili Prakash. Dear Bishop, please come forward. Now, may I request Reverend Father Xavier Puvakulam, the Provincial Superior, St. Joseph Province of Missionaries of Compassion, to felicitate His Excellency. Dear friends, we are very delighted to have the presence and support of Reverend Father Boban Kollapalli, the Superior General of Missionaries of Compassion. He is an elder brother to us, guiding us in many, many ways. And we are very glad that his continued support encourages a lot
in our day-to-day ministry. So on behalf of all the members of Missionaries of Compassion and all the devotees of Our Lady of Grace, we thank you, dear Father Boban, for all the encouragement and support. Now, please come forward, Father. Dear clergy, religious of the Archdiocese of Hyderabad, we are very much indebted to you. During the course of the annual feast, we reached out, we visited over 70 parishes in the Archdiocese, and we have received unprecedented support from the clergy and the religious of the Archdiocese. And we are very grateful to each of them. We have with us the Dean of our Gejwell Deanery, Reverend Father Prabhudas, and other members of the Deanery and other fathers from the Archdiocese. Thank you very much, dear fathers. I like to express a deep sentiments of gratitude to all the members of Missionaries of Compassion who are present here. During the course of the novena, over 30 or 40 priests from different communities came and joined us for the celebrations. Thank you all very much, dear fathers of the Missionaries of Compassion. Aliabad parish is a very small entity. Without the support of people from outside, we may not have conducted a feast of this scale. So we are very, very grateful to all our donors and friends who supported us. I have literally asked people, please support us. And without any hesitation, people came forward to support this feast. Without the support of the people from outside, within and outside the parish, it would not have been possible. So our big thank you to all the devotees and donors. In a special way, I greet all the online viewers, Divivani TV channel, your live telecast, and all the devotees and friends who are joining us from different parts of the world. May the blessing of Mother Mary, Our Lady of Grace, be with all of you. Once again, a big thank you to all of you, and may God richly bless you as we celebrate this feast. And please continue your collaboration, your cooperation, your devotion to Blessed Mother, because any petitions that is placed to Mother Mary go without unanswered. Your presence here is a great testimony for that. May God bless all of you. Thank you. ప్రభు మీతో ఉండునుగాక. ప్రభుని విశిష్ట ఆశీస్సులకై మీ శ్రమలను వంచి ప్రత్యేకంగా ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. వరప్రసాద మాత మహోత్సవమును ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి
సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. శరణం శరణం వరప్రసాద మాతా. శరణం శరణం మా వరాల మాతా. అడగక మునుపే మా ప్రార్థనములు అన్నీ అర్థమాయు అనురాగాల మాత. పిలువక మునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినావే అపురూపాల మాత. అడగక మునుపే మా అవసరములు అన్నీ అర్థమాయ నీకు అనురాగాల మాత. పిలువక మునుపే మా ప్రార్థనలన్నిటినీ ఆలకించినావే అపురూపాల మాత. మా క్రైస్తవుల సహాయ మాత. శరణం శరణం వరప్రసాద మాతా. శరణం శరణం మా వరాల మాతా.